భానుప్రసాద్ ఆత్మహత్య చాలా ఘోరమైన బాధకరమైన విషయం. కేసీఆర్ కొడుకు కేటీఆర్ వెళ్ళి ఏం చేశాడు, మీ మంత్రులు ఏం చేస్తున్నారు? ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్రం ఏమైపోతుంది? ఇంత ధనమైన రాష్ట్రంలోనే, తెలంగాణలోనే మనం సొల్యూషన్స్ లేకపోతే ఇంకా దరిద్రమైన రాష్ట్రాలు ఏమవుతాయి? అందుకే రాష్ట్రం ఇప్పుడు దరిద్రం అయిపోయింది. చాలా విచారం. మొత్తం మండలాల లెవెల్లో, గ్రామాల లెవెల్లో నేను తిరుగుతున్నాను. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. లాస్ట్ వీక్ మీరు నన్ను చూశారు, 3,000 మంది అందులు ఆత్మహత్యలు చేసుకుంటారంటే నేను వారిని టూర్ చేసి వారిని ఎంకరేజ్ చేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పాను. మీరేమో బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి పనికిమాలిన యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళందరికీ 100,000 కోట్లు ఇచ్చి ప్రధానమంత్రి అవుదామంటే ఇది పగటికల తప్ప ఏమైనా చేయగలరా కేసీఆర్ గారు? మీతో మోదీతో మీరు ఫైట్ చేయాలంటే దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. నాతో ఉన్నట్టు 18 పార్టీలు ఒక్కడైనా మీతో ఉన్నాడా ఈరోజు దేశంలో? ఎందుకు డబ్బును వేస్ట్ చేస్తున్నారు? మీకు నిజంగా అప్పుడు స్టూడెంట్స్ కూడా 2 సంవత్సరాల క్రిందట 17 మంది స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏం చేశారు? నేను విద్యార్థులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, రైతులకు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి. ఇంకొక 6 నెలల్లో లేదా 1 సంవత్సరంలో మంచి రోజులు వచ్చాయి తెలంగాణకి. అడవి లాంటి హైదరాబాద్ను 100,000 కంపెనీలు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగిన నేను అప్పటికి కేసీఆర్, మోదీ, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేలు మాత్రమే. మీరు చూశారు కదా 40 సంవత్సరాల్లో ఏ విధంగా హైదరాబాద్ సిటీని గూగుల్, మైక్రోసాఫ్ట్లు తీసుకొచ్చాం. తెద్దాం, కంపెనీలు తెద్దాం, ఉద్యోగాలు తీసుకొద్దాం, అభివృద్ధి చేసుకుందాం. మీరు మాత్రం ప్రతి ఒక్కరు కనీసం 100 మంది చెప్పి 0013468126546లో వాట్సాప్ గ్రూప్, పాత గ్రూప్స్ 18 లక్షల మంది, ఈ నెంబర్ యాడ్ చేయండి. మీడియా మిత్రులారా, రాష్ట్రాన్ని కాపాడుతున్నందుకు వందనాలు. నార్త్ ఇండియన్ మీడియా అయితే బీజేపీ చేస్తున్న అవినీతి మీద ఎవ్వరూ చూపించట్లేదు. మన తెలుగు మీడియా మిత్రులు, ఓనర్స్ అందరూ చూపిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు. రాష్ట్రాలను కాపాడుకుందాం, అప్పులు తీర్చి అభివృద్ధి చేసుకుందాం. నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చక్కగా పనిచేస్తుంది.